అందరము కూడా ఈ సృష్టిని చూస్తున్నాం, కానీ కొంతమంది మాత్రం ఈ సృష్టిని చూసి ఇది సత్యం అనుకుంటూ ఉంటారు. కానీ మహాత్ములు, మహనీయులు, తత్వవేత్తలు, ఋషులు ఇదంతా మిథ్య అని చెప్తూ ఉంటారు. మరి శంకరాచార్యులు దీన్ని జగత్ మిథ్య, ఆత్మ సత్యం అని చెప్పడం జరిగింది. కానీ దీన్ని అర్థం చేసుకోలేక వాళ్ళకి కనిపిస్తున్న జగత్తు మిథ్య ఏంటి, కనిపించని ఆత్మ సత్యం ఏంటి అనే సందేహం చాలా మందికి వస్తుంది. వ్యక్తం చెయ్యలేక కొంతమంది, ఏది గొడవ నాకెందుకు లేని కొంతమంది, విచారణ చేసే ఓపిక లేక కొంతమంది మరి ఉండిపోతూ ఉంటారు. కానీ దీన్ని కరెక్ట్ గా తెలుసుకుంటే కానీ జ్ఞానంలో ఎదగలేము, సాధనలో ముందుకెళ్ళలేము, మోక్ష స్థితిని పొందలేము అని ప్రతి ఒక్కరూ సాధకులు దీన్ని తెలుసుకోవాలి. ఎందుకు అంటే అది తెలుసుకోనప్పుడు మనము ఎన్నో మెట్లు ఎక్కవలసింది, మనము మొదటి మెట్టు మీదే ఆగిపోవలసి వస్తుంది. గురువు ఎప్పుడైతే చెప్పాడో ఈ తత్వ విచారణ అంటారు దీన్ని. విచారణ అని ఎన్నోసార్లు ఉన్నా ప్రాపంచిక విషయము, ఆధ్యాత్మిక విషయము కలిపి కాదు. ఈ ఆత్మతత్వాన్ని విచారణ చెయ్యగలిగితే దాన్ని విచారణ అంటారు. ఇప్పుడు మీకు రాఘరావు సారు నేను కొన్ని విషయాలు చెప్తూ మీకు అర్థమయ్యేటట్టు కొద్దిగా చెప్తూ ఉంటాం. రాఘరావు సార్ అయితే చాలా లోతుల్లోకి వెళ్ళి చెప్తారు. మరి ఆయన అంత లోతుల్లోకి వెళ్తున్నారు అంటే మరి దాన్ని అంత బాగా అర్థం చేసుకుని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా మరి శంకరాచార్యులు కూడా దీని లోతుల్లోకి మాట అని వదిలేలేదు. అంటే ఏ మాట? జగత్ మిథ్య మరి ఆత్మ సత్యం అనే ఒక మాట చెప్పి ఆయన వదిలేలేదు. అంటే ఈ భావన ప్రతి వాళ్ళకి, అంటే జగత్ మిథ్య ఆత్మ సత్యం అనేటటువంటి భావన సాధకులకి ఎందుకు కలగదు అనే విషయం మీద ఆయన చాలా కూలంకషంగా, ఆయనే కాదు మహాత్ములందరూ కూడా ఒకే సత్యాన్ని చెప్పడం జరిగింది. ఎంతవరకు ఈ భావన కలగదు, జగత్ మిథ్య అనే భావన ఎంతవరకు కలగదు అంటే దృశ్య విషయాల మీద ఆసక్తి ఉన్నంత వరకు ఈ భావన కలగదు. అంటే కనిపించిన విషయాల మీద, ఈ సృష్టిలో కనిపిస్తున్నదాన్ని సత్యం అనే భావన ఎప్పుడు పోతుందంటే ఇది మిథ్య అన్నప్పుడు. మరి మిథ్య అనే భావన ఎందుకు పోవట్లేదు అంటే దాని మీద ఉన్న ఆసక్తి, ఈ విషయాల మీద ఉన్న ఆసక్తి వల్ల నీకు ఆత్మతత్వం అర్థం కాక ఇది మిథ్య అనే భావన కలగటలేదు.